నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన కొన్ని సినిమాలు విడుదలైన కొద్ది రోజులకే మర్చిపోతాం మరికొన్ని మాత్రం కథ పూర్తయిన తర్వాత కూడా ప్రేక్షకుడి మనసులో తిరుగుతూ ఉంటాయి 2025 సంక్రాంతి సీజన్ లో అలాంటి అనుభూతినిచ్చిన సినిమా తండేల్ నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ప్రేమ త్యాగం జీవితం అనే మూడు భావాలను ఒకే ప్రవాహంలో కలిపి ప్రేక్షకుల హృదయాలను తాకింది సంక్రాంతి అంటే సాధారణంగా భారీ యాక్షన్ సినిమాలు మాస్ డైలాగ్లు విజిల్స్ వినిపించే సమయం కానీ ఆ హడావిడి మధ్య తండేల్ ఒక సైలెంట్ సునామీలా వచ్చి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఇది కేవలం ప్రేమ కథ కాదు ప్రేమలో ఉన్న ఆనందం మాత్రమే కాదు దాని వెనుక దాగి ఉన్న బాధ మౌనం త్యాగం కూడా ఎంత లోతుగా ఉంటాయో చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర చాలా సైలెంట్ గా సాగుతుంది మాటల కన్నా భావాలతో ప్రేమను వ్యక్తం చేసే వ్యక్తిగా ఆయన నటన కనిపిస్తుంది సాధారణంగా తన పాత్రలో కనిపించే మృదుత్వాన్ని మరింత లోతుగా తీసుకెళ్లి ప్రేమలో పడే ఒక సాధారణ మనిషి అంతర్లీన ప్రపంచాన్ని బాగా చూపించాడు ఇక సాయి పల్లవి పాత్ర మాత్రం ఈ సినిమాకు హృదయం లాంటిది ప్రేమ అంటే కేవలం రొమాన్స్ కాదు అది ఒక ఆత్మబంధం అనే భావనను ఆమె తన నటనతో గుర్తు చేసింది ఆమె కళ్ళల్లో కనిపించే బాధ ఆశ త్యాగం ప్రేక్షకుడిని నేరుగా తాకుతాయి దర్శకుడు ఈ కథను చాలా సున్నితంగా నడిపించారు పెద్ద పెద్ద ట్విస్ట్లు హై డ్రామా లేకుండా భావోద్వేగాలతో నడిపించారు కొన్ని సన్నివేశాల్లో మాటలు లేకపోయినా మౌనం ద్వారా చెప్పిన భావాలు మరింత బలంగా అనిపిస్తాయి ఈ విషయంలో మణిరత్నం సినిమాలో కనిపించే భావోద్వేగ పరిమళం గౌతమ్ మీనన్ శైలిలోని సైలెంట్ నెరేషన్ గుర్తొస్తాయి సంగీతం ఈ సినిమాకు మరో పెద్ద బలం దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసింది ముఖ్యంగా ప్రేమలోని తీపి నొప్పి వేదనను సంగీతం ద్వారా చాలా సహజంగా ప్రేక్షకుడికి చేరవేశారు కొన్ని సన్నివేశాల్లో పాటలు కాకుండా నేపథ్య సంగీతమే భావాలను చెప్పేస్తోంది క్లైమాక్స్కి వచ్చేసరికి ఈ సినిమా పూర్తి స్థాయిలో భావోద్వేగాలకు లోనవుతుంది చివరి 5 నిమిషాలు థియేటర్ అంతా కూడా నిశ్శబ్దం కథ ముగిసిన తర్వాత కూడా చాలా మంది ప్రేక్షకులు కూర్చుని ఉండిపోయారు ఇది కేవలం సినిమా చూసిన అనుభూతి కాదు ఒక జీవిత అనుభవం చూసినట్లుగా అనిపించే ప్రభావం వాణిజ్య పరంగా కూడా తండేల్ మంచి విజయాన్ని అందుకుంది విడుదలైన మొదటి రోజే చాలా థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి మొదటి వీకెండ్లోనే దాదాపు 95 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం భావోద్వేగ కథలకు బాక్సాఫీస్ వద్ద స్థానం ఉంటుందని ఈ సినిమా మరోసారి నిరూపించింది సోషల్ మీడియాలో రివ్యూల్లో ఇది సినిమా కాదు మనసుకు తాకిన కథ అనే మాట ఎక్కువగా వినిపించింది ఈ చిత్రంతో నాగ చైతన్య తన కెరీర్లో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు అని చెప్పొచ్చు సంక్రాంతి 2025లో బాలయ్య యాక్షన్ సినిమాలు రామ్ చరణ్ మాస్ ఎంటర్టైనర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ హృదయాలను గెలుచుకున్న సినిమా మాత్రం తండేల్నే అన్నది ప్రేక్షకుల ఫీలింగ్ మాస్ సినిమాలు అప్పటి వరకు మాత్రమే సంబరాణిస్తాయి కానీ ఇలాంటి క్లాస్ భావోద్వేగ చిత్రాలు చాలా కాలం గుర్తుండిపోతాయి మొత్తానికి తండేల్ ఒక రొమాంటిక్ కథగా మొదలై ఆధునిక ప్రేమలో ఉన్న లోపాలను త్యాగాన్ని మౌనాన్ని ప్రతిబింబిస్తుంది అందుకే 2025 చిత్రాల్లో తండేల్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ప్రేమ తడిసిన ఒక తుఫాన్ లాంటి సినిమా ఇది